హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్టు తెలుస్తుంది. తాజాగా కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ అనంతరం క్రికెట్ పిచ్లపైన రోహిత్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా తెలుస్తుంది. ఇక ఈ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ప్రెస్ మీట్లో రోహిత్ ధాటుగా వ్యాఖ్యలు చేశాడు. నిజానికి రోహిత్ చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరసత్యం అనే చెప్పుకోవాలి. ఇంతకీ హిట్ మాన్ ఏమన్నాడంటే, కేప్ టౌన్ వేదికగా దక్షిణ ఆఫ్రికాతో జరిగిన రెండవ టెస్ట్ భారత్ 7 వికెట్స్ తేడాతో గెలిచిన తరువాత రోహిత్ మాట్లాడుతూ, ఇది కూడా క్రికెట్ పిచ్ కదా, లేదా మ్యాచ్ కాదా, మ్యాచ్ డిఫరెంట్, ఏం జరిగిందో ఐసీసీకి కనపడింది అని అనుకుంటున్నాం. మరి దీనికి ఏమి రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారుచేసిన పిచ్ పై ఒక సెంచరీ చేసిన దానికి అవరేజ్ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు? మరి ఐసీసీకి కానీ రిఫరీగాని తటస్థంగా ఉండాలి. కేప్ టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెప్తున్నాను, ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కి వచ్చినప్పుడు 3 రోజుల్లో స్పిన్ తిరిగ ముగిస్తే ఇవేం పిచ్చులు, ఇదేం చెత్త అని నోరు పారేసుకోవడం ఆపితే మంచిది అంటూ రోహిత్ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో మన భారత పిచ్ పైన, భారత రిఫరీ పైన విదేశీ ఆటగాళ్లు నోరు పారేసుకున్నారు. మరి ఈ విషయం గురించే రోహిత్ శర్మ బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఐసీసీ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. దీనిపైన రోహిత్ శర్మకి కొంతవరకు నిషేధం విధించవచ్చు అన్న విషయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అటువంటివి ఏమీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.